సుందరాకాండ చివరి భాగము. ఇలా హనుమంతుడు విలపిస్తూ ఉండగా అకస్మాత్తుగా కొన్ని శుభ శకునములు ఆయనకు గోచరించటంతో పుణ్యాత్మురాలైన సీతకు హాని కలిగి ఉండదు. నిజానికి రాముని దయ వలన నన్ను కూడా అగ్ని దగ్ధం చేయలేకపోయిందంటే ఇక ఆయన ప్రియతమ సహధర్మచారిని గురించి ఏమని చెప్పాలి? ఆమె శీల పవిత్రతయే చాలు ఆమెను కాపాడటానికి. ఆమె తపశ్చర్యలు, సత్యానురక్తి, శ్రీరాముని పట్ల ఆమెకున్న అంకిత భావం, వీటి శక్తి అగ్ని కంటే ఎంతో అధికమైన శక్తి గలది అన్న నిర్ధారణకు వచ్చాడు. ఆ సమయంలో సిద్ధులు, చారణులు, ఇతర దివ్య పురుషులు హనుమంతుని విరోచిత సాహస కృత్యములను ప్రస్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు హనుమంతునికి ధైర్యం ఇవ్వడానికై సీత సురక్షితంగా ఉన్నదన్న విషయమును వారు అతనికి తెలిపారు. మహాదానందపడి భయ విముక్తుడైన హనుమంతుడు శీఘ్రమే సీత ఉన్న చోటుకు వెళ్ళాడు. ఆమెను చూచి ఆనంద బష్పంలో రాల్చాడు. ప్రియమైన హనుమంత, దయచేసి ఒక్కరోజు ఇక్కడనే ఉండు. నీ సాంగత్యం వలన నా దుఃఖతాపం నుండి అమితమైన ఉపశమనమును పొందుతున్నాను. నిజానికి నీవు మళ్ళీ రావటం అనేది అనిశ్చితం. నా దుఃఖాతిశయం వలన నేను జీవించడం కూడా అనిశ్చితమే. రాముడు, లక్ష్మణుడు, వానరులు మహాసాగరమును ఎలా దాటి వస్తారో నాకు అర్థం కావడం లేదు. అయినప్పటికీ ఈ పరిస్థితులలో నేను జీవించగలనని అనుకోలేకపోతున్నాను. కనుక వారిని శీఘ్రమే వచ్చి నన్ను రక్షించమని నీవు గట్టిగా చెప్పాలి అని సీత మరోమారు అభ్యర్థించినది. హనుమంతుడు సీతను సాంత్వనపరచ యత్నించాడు. ఆమెను రక్షించడంలో రాముని సమర్థతను గురించి యున్న సంశయాన్ని పోగొట్టాడు. తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్న హనుమంతుడు ఆర్షిత పర్వతమును అధిరోహించాడు. తన కార్యమును పూర్తి చేసుకున్న అనంతరం రాముడిని చూడాలన్న ఉత్సుకత వలన హనుమంతుడు పర్వత శిఖరమును తన పాదములతో అనగదొక్కసాగాడు. అంతటా హనుమంతుడు తన పరిమాణమును విస్తరించగా పర్వతము చూర్ణం కాసాగింది. అక్కడ నివసిస్తున్న గంధర్వులు, జంతువులు భయంతో పారిపోసాగారు. నిజానికి హనుమ మహాలంఘన చేయడంతోనే 30 యోజనముల ఎత్తు ఉన్న ఆ మహాపర్వతం దిగబడుతూ భూతలంతో సమానమైంది. ఆకాశంలో ప్రయాణిస్తూ హనుమంతుడు మరోసారి గౌరవపూర్వకంగా మైనాక పర్వతమును స్పర్శించాడు. చివరకు మహేంద్ర పర్వతమును సమీపిస్తూ హనుమంతుడు తన వానరమిత్రులను కలుసుకునే ఉత్సుకతతో వాల సంచాలనం చేస్తూ విజయోత్సాహంతో గర్జించసాగాడు. హనుమంతుని గర్జన వింటూనే తీరం వద్ద నిరీక్షిస్తున్న వానరులు తమ వీరాది వీరుని వీక్షించడం కోసం ఆతృతగా సమాయత్తమైనారు. హనుమంతుని ఉత్సాహాతిశయమును బట్టి చూస్తే అతడు తన కార్యంలో సఫలీకృతుడైనాడని చెప్పవచ్చు అని జాంబవంతుడు ఇతరులతో అన్నాడు. వానరులు ఉత్సాహోద్రేకంతో తమ వస్త్రములను ఊపుతూ ఒక వృక్షం నుండి మరొక వృక్షమునకు, ఒక పర్వత శిఖరం నుండి మరొక పర్వత శిఖరమునకు చెంగు చెంగున దూకసాగారు. ఎట్టకేలకు హనుమంతుడు దృష్టి పదంలోకి రాగా ఆయన మహేంద్ర పర్వతంపైకి దిగడం వారు ముకులిత హస్తములతో నిలిచి వీక్షించారు. వానరులు హనుమంతుని చుట్టూ చేరి కేరింతలు కొడుతూ ఆయనకు కంద మూల ఫలములను సమర్పించారు. హనుమంతుడు ముందుగా జాంబవంతునితో సహా పెద్దలకు అభివాదం చేసి తర్వాత అంగదునికి అభివాదం చేశాడు. వారు ఉత్సాహంతో అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానములు చెప్పి తాను సీతను కనుగొన్నానని తెలియజేశాడు. సీత ఇంకా జీవించే ఉన్నదని విన్న వానరులు ఆనందాతిశయంతో హనుమంతుడిని పదే పదే ఆలింగనం చేసుకున్నారు.
ఆ తర్వాత అంగదుడు హనుమంతుని మహావీరత్వమును, శ్రీరాముని పట్ల అతనికి గల భక్తి ప్రపత్తులను ప్రశంసించి అతనితో సంభాషించడానికి ప్రక్కనే కూర్చున్నాడు. అంతటా జాంబవంతుడు సమీపించి హనుమంతునితో అతడు లంకకు లంఘించి తదనంతరం సీతను కనుగొన్న యావత్ వృత్తాంతమును వివరించమని కోరాడు. వానరులందరూ ఉత్సుకతతో తన చుట్టూ గుమికూడగా హనుమంతుడు మనసులోనే సీతకు ప్రణామములు చేసి తన లంకాయాత్ర వివరములు, సీతను కనుగొన్న విధం, నగరమును తాను ధ్వంసం చేయడం సవివరంగా వర్ణించి చెప్పాడు. నిరంతరము భయంకరమైన రాక్షస స్త్రీల చేత పీడించబడుతూ కోమలి అయిన సీత దుర్భరమైన వేదనను అనుభవిస్తోంది. రావణుడు తనకున్న సర్వస్వమును ఆమెకు అర్పిస్తానన్నప్పటికీ సీత తన ప్రాణనాథునిగా రాముడిని అనన్యంగా విశ్వసిస్తున్నందున రావణుడిని తృణీకరిస్తోంది. నిరంతరమైన రాముని ధ్యాసయే సీతను సజీవంగా నిలిపి ఉంచుతున్నప్పటికీ ఆమెను శీఘ్రమే రక్షించకపోతే ఆమె శుష్కించి మరణించడం తథ్యం. అందువలన మనం తక్షణమే లంకపై దాడి చేసి సీతను తెచ్చి కిష్కింధ్యలో రామునికి అప్పగిద్దాం. నేనొక్కడినే రాక్షసులందరినీ మట్టు పెట్టగలనని నాకు తెలుసు. అంగదుడు కూడా అలాంటి సమర్థత కలవాడే. మనం సీతను కనిపెట్టడం మాత్రమే గాక ఆమెను రక్షించడం కూడా చేస్తే రాముడెంత సంతోషిస్తాడో ఆలోచించండి. నిజానికి నేను అవలీలగా సీతను నా వీపు మీద ఇక్కడికి మోసుకు రాగలిగే ఉన్నాను. కానీ అందుకు మీ అనుమతి లేనందున నన్ను నేను నిగ్రహించుకున్నాను అంటూ ముగించాడు హనుమంతుడు. అంతటా అంగదుడు, ఒకప్పుడు బ్రహ్మదేవుడు అశ్విని కుమారుల మీద ఉన్న గౌరవంతో వారి పుత్రులైన మైందునికి, ద్వివిధునికి ఏ యుద్ధంలోనూ మృత్యువు కలగకుండా వరమిచ్చాడు. ఈ కారణం చేత ఈ గర్వించదగ్గ వానరులిద్దరూ దేవతల సైన్యానంతటినీ పరాజితం చేసి బలవంతంగా వారి అమృతమును పానం చేయగలిగారు. వీరు రావణుడిని సులభంగానే జయించగలరనుకుంటాను. నిజానికి వీరిప్పుడు మనతోనే ఉన్నందున మనం లంకపై దాడి చేసి సీతను రక్షించిన మీదటనే రాముని వద్దకు తిరిగి వెళ్ళాలనే ప్రతిపాదనకు అంగీకరిస్తున్నాను అని అన్నాడు. అందుకు జాంబవంతుడు, ఓ యువరాజా, నీ పథకంలో వివేకం కొరవడింది. సీత జాడను కనిపెట్టమని మాత్రమే నీకు ఆదేశం ఇవ్వబడింది తప్ప ఆమె స్వాధీనం కోసం పోరాడడానికి కాదని నీవు విస్మరిస్తున్నావు. ఒకవేళ మనం ఇందులో సఫలీకృతులమైనప్పటికీ అందుకు రాముడు అసంతృష్టి చెందుతాడనే అనుకుంటున్నాను. ఎందుకంటే రావణుడిని తాను సంహరించి సీతను స్వాధీనం చేసుకుంటానని వానరులందరి ఎదుట ఆయన శపథం చేసి ఉన్నాడు అని అన్నాడు. జాంబవంతుని సలహాను అంగదుడు, హనుమంతుడు, ఇతర వానరులు సమ్మతించారు. ఇక ఆలస్యం లేకుండా వారు కిష్కింధ్యకు బయలుదేరారు. మార్గమధ్యంలో వానరులు సుగ్రీవుని సొంతమైన మధువనం అనే దివ్య వనమునకు చేరారు. మధుపానం చేయాలన్న ఉత్సుకతతో వారు అంగదుడిని కొద్దిసేపు ఆగమని అభ్యర్థించారు. వానరులు ఆ వనంలో కందమూలములను, ఫలములను మరియు తేనెను తనివితీరా సేవించసాగారు. కొద్దిసేపట్లోనే వారంతా మైకంలో మైమరిచిపోయారు. ఆటలు, పాటలు, నవ్వులు, నాట్యములతో వారు యథేచ్ఛగా క్రీడా వ్యూహారం జరిపి ఆ రమణీయ వనమును చిన్నాభిన్నం చేశారు. దీనితో వన పర్యవేక్షకుడైన దదిముఖుడనేవాడు చాలా కోపగించాడు. అతడు వచ్చి వానరులను వారించబోగా వారు అతడిని పరుష వాక్కులతో అవమానించారు. అంతటా వనమును రక్షించే ప్రయత్నంలో దదిముఖుడు కొందరు వానరులను మందలిస్తూ, కొందరిని ఉపశమింపజేస్తూ ఇంకొందరి మీద చెయ్యి చేసుకోసాగాడు. దురదృష్టవశాత్తు మదించిన వానరులు దీనితో రెచ్చిపోయారు. వారు దదిముఖుని మీదకు లగించి అతడిని తన్నుతూ కొరుకుతూ రక్కసాగారు. నిజానికి హనుమంతుడు, మీ ఇష్టం వచ్చినట్లు అనుభవించండి, మిమ్మల్ని అడ్డుకొన చూసేవాడిని ఎవడినైనా నేను అదుపు చేస్తాను అంటూ వానరులను ప్రోత్సహించాడు.
అంగదుడు కూడా అదే మాట అనడంతో ఇక వానరులు నిర్భయంగా కావలి వాళ్ళను చితకబాది వనంలో తినదగినవన్నీ ఖాళీ చేశారు. తర్వాత దరిముకుడిని వదిలివేసి వానరులు తమ మధుపాన కార్యకలాపములను కొనసాగించారు. కొందరు వానరులు సోమరులై పడి ఉన్నారు. మరికొందరు అవమానములు చేస్తూ ఆకతాయిలుగా తయారైనారు. అంతటా కావలి వాళ్ళంతా దదిముకునికి వానరుల ప్రవర్తన గురించి ఫిర్యాదులు చేశారు. వారి విధ్వంసకాండను తాను అరికడతానని పర్యవేక్షకుడు వారికి హామీ ఇచ్చాడు. దదిముకుడు ఒక మహావృక్షమును పెకిలించగా కావలి వాళ్ళు పెద్ద శిలాఖండములను చేతబూనారు. కావలి వాళ్ళు సమీపించడంతో వారిని ఎదుర్కొనడానికి హనుమంతుడు ఇతర వానరులు సమాయత్తమైనారు. మధుపానపు మైకంలో ఉన్న అంగదుడు తనకు తాత వరుస అయిన దదిముకుడిని దొరకబుచ్చుకొని నేల మీదకు పడద్రోసి నిర్దాక్షిణ్యంగా చితకబాదసాగాడు. చివరకు దదిముకుడిని వదిలిపెట్టగా ఈ వానరుల దుష్ప్రవర్తనకు గాను రాజైన సుగ్రీవుడు వీరినందరినీ చంపడం తథ్యమనుకుంటూ అతడు కావలి వాళ్ళను వెంటబెట్టుకొని సుగ్రీవుడిని కలవడానికి వెళ్ళాడు. అలా దదిముకుడు కిష్కింధ్యకు చేరి సుగ్రీవుని పాదములకు శిరస ప్రణామం చేయగా అతడు ఆందోళనగా ఉండడం రాజు గమనించాడు. అంతటా దదిముకుడు అంగదుని మరియు అతని అనుచరుల యొక్క ఆగడములను వివరంగా చెప్పాడు. ఆ సమయంలో విషయమేమిటో తెలుసుకుందామని లక్ష్మణుడు రాగా సుగ్రీవుడు అతనితో, అంగదుడు అతని బృందం వారు ఇప్పుడు మధువనంలో ఉన్నారు. వారి ఆకతాయి పనుల గురించిన వర్ణన చూస్తే తమ కార్యంలో వారు సఫలీకృతులైనట్లే కనిపిస్తుంది. హనుమంతుడు సీత జాడ కనిపెట్టి ఉంటాడని నేను గట్టిగా చెప్పగలను, లేకుంటే వానరులు ఇంత కల్లోలం చేయడానికి సాహసించారు అని అన్నాడు. ఈ మాట విని రామలక్ష్మణులు ఉత్సాహభరితులైనారు. అలాగే సుగ్రీవుడు కూడా అమితానందం పొంది దదిముకునితో, నీ ఫిర్యాదు పరోక్షంగా నాకు శుభవార్తను అందజేస్తున్నది. అందువలన వానరుల ఆగడమును సహించాల్సి ఉంది. దయచేసి ఇప్పుడు మధువనమునకు తిరిగి వెళ్ళి అంగదుడిని ఇతరులను నేను తక్షణమే చూడదలుస్తున్నానని తెలియజేయి అని చెప్పాడు. ఈ ఆదేశమును శిరసావహిస్తూ దదిముకుడు ఆకాశంలోకి ఎగిరాడు. మధువనమునకు వచ్చేసరికి వానరులు తాము సేవించిన మధువును తమ దేహముల నుండి మూత్ర రూపంలో వదులుతూ తమ బుద్ధిని తిరిగి పొందడం గమనించాడు. దదిముకుడంతటా అంగదుడిని సమీపించి మధుర వాక్కులతో, నిన్ను నీ అనుచరులను వనంలో యథేచ్ఛగా అనుభవించనీయకుండా అవరోధింప ప్రయత్నించినందుకు దయచేసి నన్ను మన్నించు ఓ రాజకుమార. మీ రాక గురించి తెలిసి మీ పినతండ్రి అత్యంత ఆనందపరవశుడై ఉన్నాడు. మీరు తక్షణమే కిష్కింధ్యకు రావాలని కోరుతున్నాడు అని చెప్పాడు. అంగదుడు తన అనుచరుల వైపు తిరిగి, మనం ఆలసించకుండా కిష్కింధ్యకు వెళ్ళాలని నా సూచన. అయితే నేను యువరాజునైనప్పటికీ నన్ను మీకంటే అధికుడినిగా భావించుకోవడం లేదు. దానికి విరుద్ధంగా నేను పూర్తిగా మీ అందరి మీద ఆధారపడినట్లు భావిస్తాను. మీరేది చెప్తే అది చేస్తాను. మీ ఆదేశానికై నిరీక్షిస్తున్నాను అన్నాడు. ఈ ప్రకటనతో పూర్తిగా సంతృప్తి చెంది వానరులు, ఓ యువరాజా, నీ వినయం నీ వంటి ఉదాత్త పురుషునికి తగినట్లే ఉంది. మరింత మంచి అదృష్టమును పొందే నీ యోగ్యతను ఇది సూచిస్తోంది. సుగ్రీవుడు, రాముడు మన రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కనుక మనం మరో క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళదాం అన్నారు. ఆ పిమ్మట రాళ్ళు విసిరే యంత్రం నుండి విరజిమ్మబడిన అనేక శిలా శకముల వలె వానరులంతా కిష్కింధ్య వైపు లంఘించారు. దూరాన వానరులు వస్తుండడం చూసిన సుగ్రీవుడు దుఃఖితప్తుడై ఉన్న రాముని వద్దకు వెళ్ళి, అంగదుడు వచ్చాడు. విజయం సాధించనిదే కిష్కింధ్యకు తిరిగి వచ్చేందుకు అతడు సాహసించడని నాకు తెలుసు. నా తాత బ్రహ్మదేవుడు నా తండ్రి అయిన వృక్షక రాజుకు ఇచ్చిన మధు వనమును సీత జాడ కనిపెట్టనిదే అతడు ఎన్నటికీ ధ్వంసం చేయడు అని అన్నాడు. కొద్దిసేపట్లోనే అంగదుని బృందమంతా రాముని సమక్షమునకు తిరిగి వచ్చారు. సీత క్షేమంగా ఉంది. రావణుడు ఎన్ని ప్రయత్నములు చేసినా ఒక్కసారైనా వాటికి లొంగకుండా ఆమె తన పాతివ్రత్య దీక్షలో స్థిరంగా నిలిచి ఉన్నది అంటూ హనుమంతుడు ఉత్సాహంగా చెప్పాడు. రాముడు
ప్రేమాదరపూరితమైన నేత్రములతో హనుమంతుడిని వీక్షించాడు. వానరులంతా సుగ్రీవునికి రామలక్ష్మణులకు ప్రణామములు చేశారు. తమను తాము సంపాదించుకోలేక వారిలో ప్రతి ఒక్కరూ హనుమంతుడు చెప్పిన విషయాన్నంతటినీ తిరిగి చెప్పారు. చివరకు వానరులంతా చెప్పడం ముగించాక రావణుని నివాసం ఖచ్చితంగా ఎక్కడ ఉందో నాకు వివరించండి. సీత గురించి ఇంకా చెప్పండి. ఇప్పుడు నా గురించి ఆమె నిజంగా ఏమనుకుంటుంది అని అన్నాడు. అంతటా సాధికారికంగా సమాధానం ఇవ్వగలగడానికై వానరులంతా హనుమంతుడిని ముందుకు త్రోశారు. దక్షిణ దిక్కుకు నమస్కారం చేసి హనుమంతుడు సీతను కనుగొనడానికి దారితీసిన సన్నివేశములన్నింటినీ వివరంగా చెప్పాడు. అంతటా సీత ఇచ్చిన చూడామణిని రామునికిస్తూ, జనకరాజపుత్రి యొక్క భక్తి అంతా నీ మీదనే స్థిరంగా నిలిచి ఉంది. నీ వియోగంలో ఆమెకు జీవితం గడపటమే కష్టంగా ఉన్నది అని చెప్పాడు. అంతటా హనుమంతుడు సీత సందేశములను వివరించాడు. కాకి రూపంలోని ఇంద్రపుత్రుడు ఆమె స్తనములను దక్కిన విషయమును, అరుణవర్ణ ధాతువుతో రాముడు ఆమె ముఖమును శృంగారించిన విషయమును, జీవితమును త్యజించడం తథ్యమని ఆమె చెప్పిన విషయమును చెప్పాడు. హనుమంతుని పలుకులను ఆకర్ణిస్తూ రాముడు సీత పంపిన చూడామణిని తన హృదయమునకు హత్తుకున్నాడు. రాముడు లక్ష్మణుడు నిరంతరాయంగా కన్నీరు కార్చారు. ఈ చూడామణిని మా వివాహ సమయంలో సీతకు ఆమె తండ్రి బహుకరించాడు. చాలా కాలం క్రిందట జనక మహారాజు నిర్వహించిన యజ్ఞముకు సంతుష్టుడై ఆయనకు దేవేంద్రుడు ఈ మణిని ప్రసాదించాడు. ఓ హనుమంత, దుఃఖ తీవ్రతతో నేను దాదాపుగా అచేతనుడనైపోయాను. అందువలన దయచేసి సీత సందేశములను మరొకసారి నాకు వినిపించు. అవి నా శిరస్సుపై వెదజల్లిన శీతల జలబిందువుల్లా పనిచేస్తున్నాయి అన్నాడు రాముడు. అందుకు సమాధానంగా హనుమంతుడు ఇలా వివరించాడు. ఇంద్రుని కుమారుడైన జయంతుడిని నీవు మందలించిన వృత్తాంతమును చెప్పిన మీదట సీత రాముడు అపరిమిత శక్తిమంతుడు, అజేయుడు అయినప్పటికీ నన్ను రక్షించడానికి ఇక్కడికి రావడం లేదు. ఇది నేను గత జన్మలో చేసుకున్న ఘోర పాప ఫలితమైన దౌర్భాగ్యమే అయి ఉంటుందని మాత్రమే భావించగలను అన్నది. హనుమంతుడు ఇంకా ఇలా చెప్పాడు. నేను సీతతో నా వీపుపై ఆమెను మోసుకు వెళ్తానని చెప్పాను. కానీ పరపురుషుడిని స్పర్శించడానికి ఇష్టం లేనందున ఆమె తిరస్కరించింది. నన్ను రక్షించడానికి శీఘ్రమే ఇక్కడికి రావాలని నీవు రాముడికి నచ్చజెప్పాలి. నా దుఃఖం దాదాపుగా దుర్భరంగా ఉంది. నేనెంతకాలం జీవించగలనో చెప్పలేను. ఓ హనుమంతా, రాముడు లక్ష్మణుడు వానరులు సముద్రమును దాటి లంకకు ఎలా రాగలరు? నీవు రావణుడిని చంపి నన్ను రామునికి అప్పగించగల సమర్థుడు అని నాకు తెలుసు. కానీ తన నిష్కలంకమైన యశస్సుకు మరింత వన్న తెచ్చే విధముగా రాముడే స్వయంగా వచ్చి నన్ను రక్షించాలనేది నా అభిమతం. నేను లంకకు తీసుకురాబడిన పద్ధతిలో ఇతరుల చేత మోయబడుతూ రాముని వద్దకు తిరిగి వెళ్ళాలని కోరుకోవడం లేదు అని ఆమె పదే పదే చెప్పింది. ఇతర వానరులు నాకంటే శ్రేష్ఠులని, వారు సముద్రమును అవలీలగా లంఘించి లంకకు రాగలరని నేను సీతకు ధైర్యం చెప్పాను. అవసరమైతే నేను మిమ్మల్ని లక్ష్మణుడిని కూడా నా వీపుపై మోసుకరాగలనని కూడా ఆమెకు చెప్పాను. ఇలా నేను సీతను ఒకంత సాంత్వనపరిచాను. కానీ ఆమె ఉన్న అనిశ్చిత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇక ఎంత మాత్రం ఆలస్యం లేకుండా మన లంకపై దాడి చేయడానికి తగిన మార్గమేదైనా శీఘ్రమే యోచన చేయవలసిందిగా నిన్ను అభ్యర్థిస్తున్నాను అంటూ ముగించాడు హనుమంతుడు. జై శ్రీరామ్.